ఇప్పుడు కుటుంబ పాలన కుటుంబం అని చెప్పి కేసీఆర్ అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుంది కూడా కుటుంబ పాలన. పదవులు ఇవ్వలే గానీ అన్న కొండారెడ్డి, తిరుపతి రెడ్డి వీళ్ళు కూడా సెక్రటరియట్‌లో గానీ, లేకపోతే ఇక్కడ భూ కబ్జాలు చేయడంలో గానీ, ప్రమోషన్‌ల విషయంలో అందరూ కూడా ఇదే చేస్తున్నారు. మరి ఏం చేస్తున్నారు కుటుంబ పాలనే కదా! అంటే తెలంగాణ తెచ్చుకుంది ఒక కేసీఆర్ దోసుకొతినడానికి, రేవంత్ రెడ్డి దోసుకొతినడానికేనా? అదే ప్రాబ్లం. నేను ఇంతకుముందు మీడియాలో 2, 3 సార్లు చెప్పినది. తెలంగాణలో జోనల్ సిస్టమ్ ఉంటుంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 95% రిజర్వేషన్ కూడా స్థానికులకే ఉండాలని జోనల్ సిస్టమ్ వచ్చింది. అసలు ఆ జోనల్ సిస్టమ్ ఎఫెక్టివ్‌గా ఇంప్లిమెంట్ అవుతుందో కాదో నాకు తెలియదు. కానీ అన్నదమ్ముల జోనల్ మాత్రం పర్ఫెక్ట్‌గా పనిచేస్తున్నాయి. 7 జోన్ వాడు విభజించుకున్నారు. ఆ జోన్‌లో వీళ్ళే లూటీలు, కబ్జాలు, పైరవీలు కూడా. ఇది మనం ఊహించింది కాదు. అప్పుడేమో ఒక కుటుంబం 5గురు, 6 దోపిడీ అను. ఇప్పుడు ఊరికి 5గురు తయారయ్యారు. కుటుంబ సభ్యులంతా ఇదే పని. ఊళ్ళు పంచుకోవటం, జోన్ సిస్టమ్ మీద పంచుకోవటం. ఈయనకి ఎవరంటే నువ్వు చెప్పిన ఒక రేట్ ఇన్ఛార్జ్, ఇంకో రేట్ ఇన్ఛార్జ్, నీకు ఏ పైరవి కావాలన్నా అడ్డుపోవాల్సిందే. మంత్రులు స్పైన్లెస్ ఫెలోస్ అయిపోయారు. అంటే వెన్నెముక లేని మంత్రులు. కొండ సురేఖ లాంటి టెర్రరు. ఆ అమ్మాయి ఎవరు మన కొండ మురళి నాతో పాటు ఎమ్మెల్సీ చేశాడు. కొండ మురళి ఎంత టెర్రర్ వరంగల్, నాది వరంగల్ కదా. అట్లాంటి కొండ సురేఖనట ఈగ తీసినట్టు